ఎన్ఐఏ ఆటవిక న్యాయాన్ని ప్రజలకు ఇవ్వదలుచుకున్నదా? ఉన్న చట్టాలు సరిపోవా? అన్ని రకాల నేరాలను గుర్తించి ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క సెక్షన్ కింద ఎంత శిక్ష వేయాలో అన్నీ రాసే ఉన్నారు కదా, ఇంకా ఊపా అవసరమే ఉంది అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఊపా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కాదు కావాల్సింది. ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టు చేసిన వాళ్ళను అరెస్టు చేసే చట్టం రావాలి. ఇవాళ ప్రజలు డిమాండ్ చేయాల్సింది అది ఉంది. ప్రజల రక్షణకు భద్రత లేకుండా పోతుంది. వందలాది పిల్లలు చూస్తుండగా వాళ్ళు గొల్లుమని ఏడుస్తుండగా ఇన్నేను ఆశ్రమం నుంచి పట్టుకుపోయారు. ఏం సమాధానం చెప్పగలుగుతారు? దాని వెనుక ఉన్న కుట్ర ప్రజలారా, మాట్లాడే వాళ్ళను, అదిగో అక్కడ పాడుతున్నారు, పాటలు పాడే వాళ్ళను, రాతలు రాసే వాళ్ళను ఎక్కడికక్కడ భయం గొల్పే విధంగా ఇదిగో ఇంకొక 3 నెలల మూసేస్తారట. వాళ్ళను మూసేసిన తర్వాత ఇంకా మన ఎంబడిబడి అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసి అర్బన్ నక్సలైట్ల పేరు మీద మేము ఒక్కటే మాట చెప్తున్నాం, సిద్ధంగా ఉన్నాం. మా వెనుక ప్రజలు ఉన్నారు. ఏ ఉద్యమకారులనైతే, ఏ ప్రజాస్వామ్యబద్ధంగానైతే పోరాటం చేసే వాళ్ళను మీరు ఎత్తుకపోదలిచారో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ వెనుక ప్రజలు ఉన్నారు. మీరు పని చేయండి, ఇక జైళ్ళు కట్టుకుంటా పోండి, జైళ్ళను కట్టండి. ఈ ఊర్లో ఇంకా మీరు చేయాల్సింది, పోలీసులు ప్రజల మీద ఒక్కొక్కరికి 2 చొప్పున రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోండి. ఇంత చిన్న ఊరుకు అంత పెద్ద మంది, అంత పెద్ద సంఖ్యలో పోలీసుల అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాం. ఒక మనిషి శవమై వస్తే మేము ఊరేగింపు చేయటానికి వీల్లేదా? ఇదిగో నేను ఇక్కడ గొంతు జింపుకొని మాట్లాడుతున్నాను. మైకు లేకుండా చేసింది పోలీసులు. సర్పంచ్ కూడా నిస్సహాయత వ్యక్తపరుస్తున్నాడు. ఒక మనిషి శవమై వచ్చినందుకు ఊరేగింపు చేయటానికి, మాట్లాడుకోవటానికి, దుఃఖించటానికి, ఒక చేత్తో కన్నీళ్లు తుడుచుకోవటానికి, మరొక చేత్తో పిడికిలు పట్టడానికి, బహిరంగంగా మాట్లాడటానికి అవకాశం లేకుండా ఇవాళ మైకులు కట్ చేశారు. బహుశా కరెంటును కూడా తీసేశారేమో. ఆ కరెంటును కూడా తీసేసినట్టుగా ఉంది. ఇంతటి నిర్బంధ పరిస్థితులను మనం ఎక్కడైనా చూసామా? ఏ దేశంలోనైనా, ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనైనా ఒక డేట్ పెట్టి చంపే ప్రధానమంత్రులను చూసామా? ఏ దేశంలోనైనా ఒక తేదీ నిర్ణయించి ఆ తేదీ లోపల నిన్ను చంపుతాను అని ఏలెత్తి చూపే హోంశాఖ మంత్రులను మనం ఎక్కడైనా చూసామా? ప్రజలారా, 78 సంవత్సరాలుగా ఓట్ల మీద ఓట్లేస్తున్నాం. ఎటువంటి వాళ్ళను మనం ఎంపిక చేసుకుంటున్నాం అనేది ఇవాళ ఎక్కడి వరకు వచ్చిందంటే మనమే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ సందేశం తీసుకొచ్చాడు ఆయన, శవమై ఒక సందేశం తీసుకొచ్చాడు. ప్రజలారా, పుల్లెం ప్రజలారా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలారా, చాలామంది పాలకవర్గ రాజకీయ నాయకులు కూడా సందర్శించడానికి వచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, రాజ్యం ఎంత పాశవికంగా, బీజేపీ ప్రభుత్వం ఎంత పాశవికంగా, నిరంకుశంగా తయారవుతుందో. పాలక పార్టీలు, ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలు, అధికారం పీఠమెక్కిన ప్రతి పార్టీ ప్రజలను అణిచివేయటానికే, ప్రజల మీద హింస ప్రయోగించటానికే, ప్రజల మీద దాడులు చేయటానికే, ప్రజలను చంపేయటానికే కదా
ఏర్పాటైనాయి. దండకారణ్యంలో ఈ భారత ప్రభుత్వ బలగాలు ఎవరిని చంపుతున్నాయి, ఎవరిని చంపేస్తున్నాయి? వీడియోలు చూస్తుంటారు సోషల్ మీడియాలో. ఒక అమాయకపు ఆదివాసి యువకుణ్ణి భారత సైన్యం తల ఎక్కడ పెట్టుకోవాలి? భారత సైన్యం పెద్ద పెద్ద లాఠీలు తీసుకొని, అవి విదేశాల నుంచి తెప్పించుకున్న లాఠీలు, ఆ లాఠీలతో చితకబాదుతున్నారు ఆ యువకుని. ఎందుకోసం? ఆ యువకుడు నా భూమిని ఇవ్వను, నీ ఆదానికి, నీ అంబానికి, నీ కార్పొరేట్ శక్తులకు ఆ భూమిని ఇవ్వను అని తెగేసి చెప్పినందుకు భారత సైన్యం సరిహద్దులో ఉండాల్సిన భారత సైన్యం, భారతదేశానికి రక్షణగా ఉండాల్సిన భారత సైన్యం మిత్రులారా ఆదివాసీ పిల్లల మీద విపరీతమైన దాడి చేసి, ఒక సైనికుడైతే ఆ బక్కపానాన్ని ఎత్తుకొని, మీరు చూసే ఉంటారు, ఎత్తుకొని కిందేసి కాలుతో తొక్కు చంపేస్తున్న పరిస్థితులు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎంతమంది ఉన్నారు అడవిలో? దాదాపుగా దండకారణ్యంలో 650 క్యాంపులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. లక్షలాది సైన్యం, ఒక లెక్క ప్రకారంగా 7 లక్షల సైన్యం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దండకారణ్యంలో కాశ్మీర్ తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశంలో సైనికులు ఎక్కడ ఉన్నారంటే దండకారణ్యంలో మాత్రమే ఉన్నారు. ఏమవసరం ఉంది? ఎందుకోసం ఉంది? వాళ్ళు ఎవరిని చంపేస్తున్నారు? ఇదిగో గణేష్ లాంటి వాళ్ళను చంపేస్తున్నారు, అక్కడ ఉన్న ఆదివాసులను చంపేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న మావోయిస్టులను చంపేస్తున్నారు. వాళ్ళు ఈ దేశ సంపద దేశ ప్రజలందరికీ చెందాలని పోరాటం చేస్తుంటే వాళ్ళను చంపేస్తున్నారు. వీళ్ళను చంపేస్తున్న దాని వెనుక ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు చాలా స్పష్టమైంది. కేవలం అక్కడ దాగి ఉన్న ఖనిజ సంపద కొల్లగొట్టి కార్పొరేట్ల చేతులు పెట్టడానికి, ఈ చంపడానికి పూనుకున్నారు. ఈ మారణ హోమానికి ఖండిస్తూ, దీనికి వ్యతిరేకంగా పోయిన వాళ్ళు పోయిండ్రు. పాక హనుమంతు ప్రజల మీద ఒక బాధ్యత పెట్టిపోయిండు. ఊరికెళ్ళే నినాదాలు ఇచ్చి ఆశయాలను కొనసాగిద్దామని పలకటం కాదు, మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశం ఏంటంటే, ఇటువంటి నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని, దేశ సంపదనంతా కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తులను ఓడించాలని, ఐక్యం కావాలని ఒక సందేశాన్ని తీసుకొచ్చాడు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన పౌరాకుల సంఘం ఇక్కడ చాలామంది ఉన్నారు. పౌరాకుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఆ తర్వాత విరసం బాధ్యులు ఆని ఉన్నాడు.